ఉన్నటువంటి ఎవరైతే దావూద్ ఇబ్రహీం ఉన్నాడో అతని నివాసం కూడా అక్కడే ఉంది. సో ఇప్పుడు అతన్ని ఎలా పట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇదే సిచ్యువేషన్లో? ఇలాంటి రాక్షసులు, ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రపంచం మొత్తానికి హాని, ఒక భారతదేశాన్ని కాదు, ఇలాంటి వాళ్ళు బతికుండటం వల్ల ప్రపంచం మొత్తం వీళ్ళ వల్ల సఫర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, గతంలో అయ్యారు కూడా. ఏమంటారు? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించాలండి. భారత ఆర్మీ ఎప్పుడు కూడా మాకు 48 గంటలు చాలు పాకిస్తాన్ని తుత్తునీయలు చేస్తామంటాం. ఇప్పుడు హఫీజ్ సయ్యద్, లష్కరీ తోయిబా, అజహారు, జైషీ మహమ్మద్, దావూద్ ఇబ్రహీంలు వీళ్ళు చనిపోయారా బతికారా అనేది మన క్వశ్చన్ కాదు. ఇది వ్యక్తులతో సంబంధించింది కాదు. పాకిస్తాన్ అస్తిత్వాన్నే మనం నాశనం చేయబోతున్నాం. దాని లక్ష్యం ఒకటే, టెర్రరిజం. ఇంకా వ్యక్తులు ఉన్నారా చనిపోయారా మనకు అనవసరం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల దగ్గరికి వెళ్ళి హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ ప్రజల దగ్గరికి వెళ్తే పాకిస్తాన్ ప్రజలే కొడతారు. ఓకే, దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అనుకుంటా, బతికి వెళ్తే ప్రజలే కొడతారు. ఆర్మీ అసీం మున్నీర్ వెళ్తే ప్రజలే కొట్టేలా ఉన్నారు. ఇది పాకిస్తాన్లో సిచ్యువేషన్. మీకు ఇక్కడ ఒక వ్యూహాన్ని చక్కగా చూసుకోండి. భారతదేశం, నేను ఐఎమ్ నాట్ సబ్స్క్రైబింగ్ టు సమ్ ఆఫ్ ది ఒపీనియన్స్ అండి. ఓకే, పాకిస్తాన్ మీద ఒకటే వాడుతుంది కాదు. భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం అంటే అది వ్యూహం ముఖ్యం. యుద్ధం అంటే ఇట్స్ నాట్ ది ఫోర్స్. ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ యూజింగ్ ఇట్స్ ఫోర్స్, ఇండియా నీడ్ నాట్ యూజ్ ఇట్స్ ఫోర్స్. అసలు భారతదేశం బలాన్ని ఉపయోగించలే, బుద్ధి బలం. ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ సర్పాసెస్ ది ఫిజికల్. టెక్నాలజీ కాదండి, ఒక వ్యూహం. ఆల్రెడీ మన భారతదేశం ఉపయోగిస్తున్న వ్యూహంతో పాకిస్తాన్ ట్రాప్డ్. ఇంటర్నేషనల్ సమాజం ముందు, పాకిస్తాన్ అస్తిత్వం ముందు భారతదేశ విదేశాంగానే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు దాటకుండానే సామ దాన భేద దండోపాయాలు అంటారు. ఆల్రెడీ దండోపాయం ఉపయోగించుకునే సామధానంతో కొట్టేస్తున్నాం, మనం భేదోపాయం దగ్గర కొట్టేస్తున్నాం. బలిసిస్తాన్ అవుట్, పాకిస్తాన్ సింధు జలాలు ఆపడం వల్ల పాకిస్తాన్లో ఉన్న సింధు పంజాబ్లకి గొడవ వచ్చేసింది. తాలిబాన్కి మనం నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ని ఎరైజ్ చేసాం, అక్కడ పఖ్తూన్స్కి. ఇంకా పాకిస్తాన్ సర్వముక్కలు. ఇప్పుడు ఏంటంటే మీకు జరిగిన యుద్ధం చూసుకోండి. యునైటెడ్ ఇండియా డివైడెడ్ పాకిస్తాన్. యునైటెడ్ ఐకమత్యంతో కూడిన ఇండియా వర్సెస్ ఓకే 4 ముక్కలు అయిపోయిన ఐక్యత లేని పాకిస్తాన్. ఆల్రెడీ ఇండియా ఓన్ ది వార్. మీకు అర్థమవుతలేదు. పాకిస్తాన్ ఈ రాత్రికో రేపో వైమానిక దళం చేస్తుంది, అది ఒక కంటి తుడుపు చర్య. దానికి అన్నిటికీ ఎక్కడికక్కడ చెక్ పెట్టేశాం. ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఒకటే చెప్పాం, ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ మీరు ఆపుతారా, అణుయుద్ధానికి మీరు రెడీ అవుతారా? ఇప్పుడు మీకు ఒకటే అంటాడు అనమాట, మహాభారతంలో కర్ణుడు బాణం వేసేస్తాడు, నారాయణాస్త్రం బాగా ప్రయోగించబోతాడు. పక్కనున్న శల్యుడు అంటాడు నారాయణాస్త్రం సృష్టిపోద్దంటే సృష్టిని రక్షించే బాధ్యత కృష్ణుడిది, నారాయణుడిది. ఆయన రక్షించుకోండి, నాకేంటి, నేను అర్జునుడు చంపాలంటాడు. ఇక్కడ పాకిస్తాన్ అణ్వాయుధాలు తీస్తుంది, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతర్జాతీయ సమాజానికి. ఇప్పుడు బాల్ పట్టుకెళ్ళి అంతర్జాతీయ సమాజం దగ్గర పెట్టేసింది భారతదేశం. చాలా డెప్త్ ఉంటుందండి. ఇట్స్ ఎ ప్రొఫౌండ్ డిస్కషన్, ఇట్స్ నాట్ ఎ సింపుల్. ఇది విదేశాంగ నీతి. ఎస్ జైశంకర్ ఈజ్ ద ఫారిన్ సెక్రటరీ, రిటైర్డ్, రిమెంబర్. ఓకే, మిస్త్రీ, హైలీ ఇంటెలిజెంట్ అయిన. ఓకే, అజిత్ దోవాల్ 1984 మీకు ఆపరేషన్ నుంచి ఇందిరా, రాజీవ్ గాంధీ అన్ని ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇక్కడ ఉన్నారు. 4 decades ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ పాకిస్తాన్ ఈజ్ అండర్ ట్రాప్. ఇక దాని ఫిజికల్ ఫోర్స్ కాదు, ఆల్రెడీ ఇంటర్నేషనల్ సమాజం ముందు ఓడిపోయింది. సో 2 రోజుల క్రితం పాకిస్తాన్ ఎంపీలు వారి పార్లమెంట్లో కన్నీటి పర్యంతమేరండి. సో భారత్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఒకటండి. ఎవరైతే పాకిస్తాన్ పార్లమెంట్లో ఏడ్చారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు ఏడుస్తున్నారు. ఎవరైనా పక్కోళ్ళు ఏడుస్తుంటే మనం కూడా కన్నీళ్లు కార్చేవాడికి సాంత్వన చేకూరుస్తాం, కానీ కన్నీళ్లు కార్చేవాడిని ఆపోజిట్గా మనం వెళ్ళాం. పాకిస్తాన్ అసెంబ్లీలో జరిగింది, వాళ్ళ అపోజిషన్ పార్టీలు అండి. అల్లా రక్షించాలన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూస్తారు. వాడి కాన్ఫిడెన్స్ లేదు, రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. రక్షించుకెళ్ళినప్పుడు భయం వేసినప్పుడు మనం భగవంతుని అడుగుతాం అనమాట. వాళ్ళు భగవంతుని అడుగుతున్నారు, అల్లా రక్షించండి అని అడుగుతున్నారు. కానీ తీవ్రవాదం నుంచి పాకిస్తాన్ ఎవరు రక్షిస్తారు? ఈరోజు తీవ్రవాదులు 25 మందిని చంపితే ఈరోజు భారత్ వెళ్ళింది. 25 మందిని ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎందుకు వేయాలి? ఈరోజు పాకిస్తాన్ మొత్తం అస్తిత్వమే ఆపదలో పడిపోయింది. సో పాకిస్తాన్ రక్షించేది కేవలం అల్లా మాత్రమే రక్షించగలడు, కేవలం దేవుడే అని పాకిస్తాన్ ప్రజల అభిమతం. ఆ అభిమతాన్ని ఆ ఎంపీ పార్లమెంటులో వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతాయి, చాలా రోజులు కొనసాగుతాయి. ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం పాకిస్తాన్ని అణిచేస్తుంది.
ఆల్రెడీ రాత్రే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లైన్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మర్యాదగా నువ్వు ఇండియాకి శాంతి చర్చలను ప్రకటించు. నువ్వు అణ్వాయుధాలు అది అణ్వాయుధాలండి. అణ్వాయుధాలు తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నీకు సర్వనాశనం ఉంటుంది. అవసరమైతే రాతి యుగానికి వెళ్తావు బ్యాక్ అనేది అమెరికా యొక్క వార్నింగ్. ఆ వార్నింగ్ని పక్కన పెట్టడం పాకిస్తాన్కి అసంభవం. ఇప్పుడున్న షహబాజ్ బ్రదర్ నవాజ్ షరీఫ్ 1999 కార్గిల్ వారి సమయంలో బిల్ క్లింటన్ అదే వార్నింగ్తో ఆయన వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు అదే వార్నింగ్తో షహబాజ్ వెనక్కి వెళ్ళబోతున్నాడు. యుద్ధం వాళ్ళు కంటి తుడుపు కోసం వాళ్ళు కూడా చెప్తారు, మేమేమో అణ్వాయుధాలు తీయం, భారత్ ఎలాగో తీయదు, అది నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది, ఎలాగో తీయం, మేము తీయం, కానీ మా ప్రజల కంటి తుడుపు కోసం మేము ఏదో తిరగబడకుండా ఏదో చేయాలని ఒప్పించుకుని అక్కడ సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ నైట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో హసీనాలో వాలిపోయాడు, మనతో ఉన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికా మాత్రమే చెప్పాలి, సౌదీ అరేబియా లేకపోతే పాకిస్తాన్ లేదు. ఎందుకంటే ఆర్థిక సహాయం చేసేది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీలో పెద్దన్న సౌదీ అరేబియా. MBS కాదంటే అది పాకిస్తాన్ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు చైనా ఎలాగో తప్పుకుంది. సో పాకిస్తాన్ ఏకాకి, అంతర్జాతీయ సమాజంలో ఏమీ లేదు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం పాకిస్తాన్ ధర్మం. కాబట్టి యుద్ధం ఎక్కువ కాలం వెళ్ళే అవకాశం లేదు. కానీ భారతదేశం కీడెంచి మేలెంచాలి, పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారు, MG రావు గారు.